హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటువంటి సంచలన నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకున్నారు. వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన ట్రంప్ దూతతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఢిల్లీ కేంద్రంగా ఆయన చేసినట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. దీనితో పాటు ట్రంప్ టవర్స్, ఇప్పటికే హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ని నిర్మిస్తారని చెప్పి తెలుస్తుంది. కానీ ట్రంప్ టవర్స్ని అమరావతిలో నిర్మించేలాగా ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క దశ తిరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దిశ రెండు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు వెనుకబడినటువంటి రాష్ట్రంగా కనిపిస్తుంది విడిపోయిన తర్వాత. అక్కడ తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉంది. తెలంగాణ నెంబర్ 1 తలసరి ఆదాయం రాష్ట్రంగా భారతదేశంలో కనిపిస్తూ ఉంది. పెట్టుబడిదారులు తెలంగాణకి వస్తూ ఉన్నారు, తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. మౌలిక వనరులు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో. ప్రభుత్వం ప్రయత్నం పూర్తిగా చేయకపోయినప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే దావోస్లో రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో పెట్టుబడులు ఎంత వచ్చాయో మీ అందరికీ తెలుసు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు తెలంగాణకి వచ్చాయి. అదే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అక్కడ రాలేదు, ఒక్క ఒప్పందం కూడా జరగలేదు. అయినప్పటికీ కూడా పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో ఏ విధంగా వనరులు కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని దావోస్ కేంద్రంగా ఆయన వివరించడం జరిగింది. హార్డ్వేర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే కియా లాంటి కార్ల కంపెనీ అనంతపురంలో ఉంది. అక్కడే టెస్లాను కూడా రప్పించాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు విశాఖని ఆర్థిక రాజధానిగా, ఐటీ రాజధానిగా చేయాలనుకుంటున్నారు. ఐటీని అక్కడ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఐటీ కంపెనీలు అక్కడ వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే టీసీఎస్ లాంటి కంపెనీలు అక్కడికి వెళ్తున్నాయి. అలాగే రిలయన్స్ లాంటి కంపెనీలు డేటా సెంటర్ని అక్కడ పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. గూగుల్ లాంటి కంపెనీలు కూడా వైజాగ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఆ మేరకు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటు ట్రంప్ దూతగా వచ్చినటువంటి ఓపెన్ ఏఐ CEO ఆల్రెడీ ఇండియాకు వచ్చారు గత నెలలో. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది కలిశారు. అప్పుడు మంత్రి లోకేష్ గారు కూడా ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేశారు. దాదాపు 2 నెలల క్రితం అమెరికా వెళ్ళినటువంటి లోకేష్ గారు అక్కడే టెస్లా ప్రతినిధులతోటి, అలాగే ఓపెన్ ఏఐ ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. అందుకే ఓపెన్ ఏఐ వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, టెస్లా అనంతపురానికి వచ్చేటువంటి అవకాశం ఉంది, ట్రంప్ టవర్స్ అమరావతిలో నిర్మిస్తారని కూడా తెలుస్తుంది. ఈ 3 ప్రాజెక్టులు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. తెలంగాణకి హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ని చూపించే పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉన్నారు. ఐటీ అనేది హైదరాబాద్ హబ్గా మారింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వీటితోటి పోటీపడే హైదరాబాదు ఇవాళ ఐటీకి హబ్గా మారిపోయింది. గ్రోత్ ఇంజిన్గా తెలంగాణకి కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా కూడా తెలంగాణ బలంగా ఉండడానికి కారణం హైదరాబాద్. ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఐటీ పునాది ఇప్పుడు తెలంగాణకి వరంలాగా మారింది. కల్ప వృక్షంలాగా హైదరాబాద్ తెలంగాణకి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏముంది? అమరావతిలో ఇప్పటికీ కూడా నిర్మాణాలు జరగలేదు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పునర్నిర్మాణం అనేది వేగంగా జరుగుతూ ఉంది. దానికోసం నిధుల సమీకరణ కోసం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పలు మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5, 6, 7 తేదీల్లో ఆయన కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించారు. ఆర్థిక పరంగా ఆదుకోవాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిశారు. అటు రాజధాని నిర్మాణం, మరోవైపు పోలవరం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇంకొక వైపు టెస్లాని తీసుకురావాలి, అలాగే ట్రంప్ టవర్స్ని తీసుకురావాలి, ఓపెన్ ఏఐని తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్స్కి సంబంధించిన హబ్గా రాయలసీమను మార్చాలి, కర్నూలు ప్రాంతాన్ని మార్చాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు.
డ్రోన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని ఆయన పరిచయం చేయాలనుకున్నారు. అందుకే డ్రోన్స్ సబ్మిట్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన నిర్వహించారు. డ్రోన్స్కి సంబంధించి కర్నూలుని టోటల్ హబ్గా మార్చాలి, అంతర్జాతీయ హబ్గా మార్చాలి అనేటువంటి ఒక దూరదృష్టితోటి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు, పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఆ దిశగా కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. ఒకవైపు నితీష్ కుమార్, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళు 2 చక్రాలుగా ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే అప్పట్లో అభివృద్ధి అనేది కొంతమేరకే జరిగింది, పూర్తి స్థాయిలో జరగలేదు. వివిధ రాజకీయ పరిణామాల కారణంగా 2019 ఎన్నికల నాటికి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి కేంద్రంలో నుండి బీజేపీ కూడా సహకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన కూడా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డారు. ఆయన ఆర్థికంగా ఉపయోగపడ్డారు, రాజకీయంగా ఉపయోగపడ్డారు, అన్ని రకాలుగా ఉపయోగపడి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. దాంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభివృద్ధి ఒక్కసారిగా తిరోగమనం పాలైంది. దాదాపు 10 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మరి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే అంత ఈజీ కాదు. కేంద్రం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉండాలి. ఆ తరహాలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మరి అంత సహకారం అందిస్తే టెస్లా ఆంధ్రప్రదేశ్కి రావాలి, వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే టెస్లా కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది. ఇన్ని రాష్ట్రాలని కాదని, ఈ 4 రాష్ట్రాలని కాదని టెస్లా ఆంధ్రప్రదేశ్కి కనుక వస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది అని చెప్పి భావించగలం. లేదంటే ఇదంతా రాజకీయపరమైనటువంటి అంశం, రాజకీయపరంగా బీజేపీ పెద్దలు ఆడుతున్నటువంటి నాటకం అనేటువంటి యాంగిల్లో ప్రజలు చర్చించుకున్నటువంటి అవకాశం ఉంది. సో అందుకే టెస్లాకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వీలున్నంత వరకు చేస్తూ ఉన్నారు. కేంద్రం యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటే టెస్లా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. మరోవైపు తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా అభివృద్ధి అనేది సమగ్రంగా చూపించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఓడరేవులకు సంబంధించినటువంటి నిర్మాణం వేగంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది. అలాగే విమానాశ్రయాలను నిర్మించడానికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రామ్మోహన్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కూడా ఇమీడియట్గా పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కనుక కంప్లీట్ అయితే రైల్వే లైన్, అలాగే జాతీయ రహదారులు, రింగ్ రోడ్లు, అలాగే ఔటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ కనుక కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపు కంప్లీట్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు టెస్లా లాంటి కంపెనీ వస్తే కనుక దాని యొక్క స్వరూపమే ఆంధ్రప్రదేశ్ది బ్రాండ్ ప్రపంచంలోనే వినిపించేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వచ్చేంత వరకు కూడా తెలంగాణలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించి, ప్రత్యేకించి హైదరాబాద్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగేది కాదు. కానీ ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ వచ్చిందో హైదరాబాద్ని ప్రపంచంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా చూశారు అప్పట్లో. అలాంటిదే ఇప్పుడు టెస్లా కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, దానికి రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా టెస్లాని జారిపోనివ్వరు. దానికే ఈ 3 రోజుల ఢిల్లీ టూర్లో కూడా ప్రయత్నాలు సాగించినట్టు తెలుస్తుంది. మరి టెస్లా, ఓపెన్ ఏఐ, ట్రంప్ టవర్స్ ఈ 3 ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉందా, లేదంటే కొన్ని స్కిప్ అయ్యే అవకాశం ఉందా? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.